Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి యొక్క ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి వారు తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపమును తెలియచేయము. ఇక్కడ పాపములు అని రాయబడతా వచ్చింది. అనేక పాపాలు భూమి మీద మనం తెలియక కొన్ని చేస్తూ ఉంటామండి. చాలామంది పాపము మరి తెలియక చేయటం ద్వారా మరి నష్టపోతూ ఉంటారు. అయితే పాపము తెలియకపోవటం కూడా మన జీవితంలో పెద్ద నష్టాన్ని మనకు తెచ్చిపెడుతుంది. పాపము తెలిసినప్పుడు పాపమును సరిదిద్దుకోగలుగుతాం. తెలియకుండా పాపం మన జీవితంలో ఉన్నంత వరకు మన బ్రతుకుల్లో ఏమాత్రం ఆశీర్వాదంగానే దీవెనగానే ఉండదు. కనుక దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన వారలారా, మన యొక్క పాపములను మనం గుర్తెరగాలి. మొదట చూస్తూ వచ్చినప్పుడు వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని గుర్తెరిగిన తర్వాత దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉన్న తిరుగుబాటును, మనలో ఉన్న పాపములను మనకు తెలియజేయటం మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుణ్ణి ఎప్పుడు అడగాలి, అయ్యా నా పాపములు ఏంటయ్యా, నేను ఎక్కడైనా మీ మీద తిరుగుబాటు చేస్తున్నానా, నా జీవితంలో మీరు నాకు ఏ విషయాలని నాకు తెలియపరచండి అయ్యా, మీరు తెలియజేస్తేనే కదా నేను అన్నీ తెలుసుకోగలుగుతాను అని దేవుణ్ణి ఎప్పటికప్పుడు మనం తెలియజేయమని దేవుణ్ణి అడగాలి. కొన్ని విషయాలు మనం దేవుణ్ణి అడగం, కొన్ని మాత్రం పదే పదే దేవుణ్ణి అడుగుతుంటాం. మన అవసరతలు, మన యొక్క మరి ఇంకా మనకి సదుపాయాలు, మనకు కావాల్సినవి ఏవైతే ఉంటున్నాయో బహిర్గతంగా మనం బ్రతకటానికి మనకి ఏం అవసరం వాటన్నిటిని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, నాకు సహాయం చేయమని. కానీ మన అంతర్గతిక జీవితంలో ఉన్నటువంటి పాపములను, తిరుగుబాటు స్వభావాన్ని, నాలో ఏమైనా దాగి ఉన్నటువంటి ఆ పాపములను బయలుపరచమని దేవుణ్ణి అడగకపోవటం కారణమై ఉండొచ్చు నీకు ఇంకా నీ విషయాలు తెలియకపోవటానికి. కనుక కొంతమందికి దేవుళ్ళు ఎంతకాలం దేవుళ్ళలోకి వస్తున్నా ఎందుకో తెలియదు, లోపాలు తెలుసుకోరు, బలహీనతలు తెలుసుకోరు, అవిధేయతలు తెలుసుకోరు, ఎక్కడ పాపములు చిక్కబడుతున్నారో, పట్టబడుతున్నారో, పడద్రోయబడుతున్నారో, ఏ విషయాల్లో బలహీనలు అయిపోయారో దాన్ని గ్రహించడం కానీ తెలుసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకపోవటం వల్ల మన జీవితం పరిపూర్ణతలోకి రాకుండా అలా అపరిపూర్ణులుగా ఎప్పటికప్పుడు మిగిలిపోతాం. ఆశీర్వాదం లేకుండా నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి. అందుకే తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని నిత్య కనబరుచుదురు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయింతురు. అయితే కొందరు పూర్తిగా తెలుసుకొనకుండా నష్టపోతే మరికొందరు ఎట్లా ఉంటారంటే, దేవుని న్యాయ విధిని విడువక న్యాయ విధిని అడుగుతుంటారు. దేవా, నా జీవితంలో న్యాయబద్ధంగా నడుచుకునేటువంటి ఆ విధులను నాకు నేర్పించి నన్ను బలపరచమని దేవుణ్ణి అడుగుతుంటారు. అలాగే నీతిని అనుసరించువారైనట్లు నీతిని అనుసరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అనుదినము వారు దేవుని యొద్ద విచారణ కూడా చేస్తూ ఉంటారు. విచారణ చేయటం అంటే ఎంక్వైరీ చేస్తారు. దేవా, నా జీవితం ఎట్లా ఉందయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నాను, నన్ను సరిదిద్దమని దేవుణ్ణి పదే పదే విచారణ చేసి అడిగి తెలుసుకోవడానికి పదే పదే ప్రయత్నం చేస్తారు. దేవుని మార్గములను తెలుసుకున్న నిత్య కనబరుచుదురు. దేవుని మార్గాలను తెలుసుకోవడానికి ఇచ్చ కనబరుస్తారంట, అంటే ఇష్టాన్ని కనబరుస్తారు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుణ్ణి అడుగుతుంటారు, మాకు న్యాయంగా తీర్పు తీర్చండి అయ్యా, మా జీవితంలో
ఏదైనా తప్పిపోయినప్పుడు మీరు తీర్పు తీర్చి మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని న్యాయబద్ధంగా నడిపించండి, మాతో మరి ఆత్మీయంగా మీరు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయండి, మమ్మల్ని నీతిని అనుసరించే విధంగా మమ్మల్ని ఉంచుతురండి అని పదే పదే దేవుణ్ణి అడుగుతుంటారు. దేవుని యొక్క విచారణ చేస్తుంటారు. దేవుడు ప్రత్యక్షం కావాలని దేవుని యొక్క ఎదురు చూస్తుంటారు. కనుక ఈ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వారికి దేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. అందుకే దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేతురంట. ఎప్పుడైనా ఇటు ఇచ్చగలిగి ఉన్నావా? దేవా, నీ ప్రత్యక్షత కావాలి, నిన్ను నేను చూడాలనుకుంటున్నాను అయ్యా, ఒకసారి మీరు నాకు కనపడండి దేవా, నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయండి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నిజంగా ఇలాంటి ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకునేటువంటి జనాంగంగా మనం ఎప్పుడు ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క విచారణ నువ్వు చేయకపోతే, నీ జీవితంలో ప్రత్యక్షతను పోగొట్టుకుంటే, ఇక నువ్వు ఎక్కడ దేవుని ఆశీర్వాదానికి వారసుడిగా ఎంచబడతా వస్తావు? అందుకే దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి మనల్ని పిలిచి ఉన్నాడు. అయితే మనం ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షుడు అవుతాడు. ఎప్పుడైతే దేవుడు నీకు ప్రత్యక్షుడు అవుతాడో అనేక ఆశీర్వాదాలు నీ జీవితంలో మెండుగా కుమ్మరించబడతా వస్తాయి. కనుక ప్రాముఖ్యమైన విషయం ఇది. దీన్ని నిర్లక్ష్యం చేయటం మన జీవితంలో గొప్ప పొరపాటు. నీవు ఎప్పుడు ఇటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయంగా నష్టపోతాం ప్రియులారా. కనుక దేవుని పాదాల చెంతకొచ్చి దేవుని దగ్గర విచారణ చేసి దేవుని ప్రత్యక్షుడు కావాలని ఎదురు చూసే జనాంగంగా మనందరం ఉండాలని ప్రభు మనని ఉదయకాల సంబంధం మనకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి అనుభవం నీలో లేకపోతే, నీకు ఏమాత్రం తెలియని వాడుగా నీ జీవితాన్ని నీవే నిర్దేశించుకుంటూ వచ్చినట్లుగా భావించుకొని తెలుసుకొని ఇక నుంచైనా ఈ ప్రత్యక్షత అనుభవంలోకి మనం వద్దాం. అయితే ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, ప్రాణాలను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ కొంతమంది ఈ అనుభవం ఏమీ లేకుండానే ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నటువంటి వారు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే ఎందుకు నువ్వు మా వైపు చూడలేదు, ప్రాణాలను మేము ఆయాసపరచుకుంటున్నాం కదా ఏమి తినకుండా, అయినా నువ్వు ఎందుకు మా మొరాలకించట్లేదు, మమ్మల్ని ఎందుకు లక్ష్యం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారంట అంతరంగంలో. కొంతమంది ఎప్పుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనం దేవుని పట్ల ఎలా జీవిస్తున్నాం అన్నది గ్రహించడానికి ప్రయత్నం చేయకపోగా, మనం ఏమై ఉన్నామో మనం గ్రహించకపోగా, మన స్థితి ఎట్టిదై ఉన్నదో మనం తెలుసుకోనకపోగా, దేవుణ్ణి కూడా అపార్థం చేసుకోవడానికి, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదని ప్రశ్నించడానికి ముందుంటారు. చాలామంది ఈ దినాల్లో ఇట్లానే ఉన్నారు. నేను ఉపవాసం ఉంటున్నాను, చాలాసార్లు నేను దేవుడికి ప్రార్థన చేశాను, నేను ఎంతో నా శరీరాన్ని కూడా ఆయాసపరుచుకొని నేను ఆయన సన్నిధిలో కనిపెట్టాను, అయినా నాకు ఒక్క జవాబు రాలేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు వస్తుంది నీకు జవాబు? మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమని పని చేయించుదురు. పైకి ఉపవాసం ఉంటాం, పోయి మళ్ళీ వ్యాపారపు కొట్లో కూర్చుంటాం. ఆ కొట్లో కూర్చొని వ్యాపారాలు చేస్తూ ఉంటాం. వ్యాపారాలు చేస్తూ ఉపవాసం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఇది పెద్ద హెచ్చరిక. మీరు వ్యాపారాలు చేసేటప్పుడు ఉపవాసం ఉండదలుచుకుంటే వ్యాపారం పూర్తిగా మానేసి దేవుని ఇంట్లో కూర్చొని మీరు ఇంట్లోనే హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడే మీకు సమాధానం వస్తుంది. ప్రియులారా, వ్యాపారాలుగా చేస్తూ ఆ వ్యాపారంలో ఉన్నటువంటి పనివారందరి చేత కఠినమైన పని చేస్తా మరి మీరు వచ్చి ఉపవాసం ఉంటే దేవుడు ఉపవాస ప్రార్థన ఆలకించడు. ఇది మొట్టమొదటి అనుభవం అండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఇళ్లల్లో భార్యాభర్తల కలహాలు ఆడుకుంటుంటారు, వివాదాలు ఉంటాయి, ఒకరి మధ్య ఒకరికి అన్యాయముగా గుద్దులాడుకుంటుంటారు ఒకరి మీద ఒకరు. ఇలాంటివి చేస్తా మళ్ళీ దేవుని సన్నిధిలో ఏమంటుంటారు తెలుసా? ఉపవాసముగానే ఉంటారు. దేవుడు ఇట్టి ప్రార్థన కూడా ఆలకించడు. మీ కంఠధ్వని వరమును వినబడినట్లుగా పరమును వినబడినట్టు మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. చూడండి, మన కంఠధ్వని పరమందు వినబడాలి కదా. ఎట్లా వినబడుతుంది?
వినబడుతుందా? మన కంఠధ్వని పరమందు వినబడాలంటే మనకు దానికి తగినట్లుగా జీవించాలి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? దేవునికి అనుకూలమైన ఉపవాసాలు ఉండకపోవటం ఉపవాస ప్రార్థన కాదు. కనుక ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? దేవుడికి అనుకూలంగా మనం జీవించాలి. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ప్రాణాన్ని నీవు బాధ పెట్టుకుంటున్నావే ఆహారం తీసుకోకుండా. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? దేవుడు ఇదా ఉపవాసాన్ని కోరుకుంటుంది? తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద జల్లుకొని ఇట్లా ఉపవాసం ఉండమన్నాడు దేవుడు. ఇటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందిరా? దేవుడికి ఇదా ప్రీతికరమైనటువంటి ఉపవాసం? కనుక మన యొక్క మరి శరీరాన్ని నలగొట్టుకోవటం, బూడిద పోసుకోవటం, మరి గోనె పట్టు కట్టుకోవటం, జమ్ము వలె ఒక తల వంచుకొని దేవుని పాదాల దగ్గర ముసుగు వేసుకొని తల వంచుకొని కూర్చొని ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటా ఈరోజు నేను ఆహారం తీసుకోలేదయ్యా అని చెప్పి దేవునికి చెప్పటం ప్రీతికరమా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారు విడిపించుట, ప్రతి కాడిని విరగ్గొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? కట్లు ఏవైతే కట్లున్నాయి మన జీవితంలో, సాతానుడు ఎన్నో కట్లు వేసేసాడు. ఇప్పటికే నీ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా నీవు అపవిత్రుడు అయిపోయావు, అపవిత్రాలు అయిపోయావు. ఎక్కడ అపవిత్రుడితో అయ్యావో ఆ కట్టు నీకు తెలుసు. అది విప్పాలి. నువ్వు అది విప్పకుండా నువ్వు మోకరించి శరీరాన్ని నలగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కనుక ఏదైనా దుర్మార్గత నీలో ఉందేమో, ఏదైనా వాక్యానుసారంగా దుర్మార్గం ఇది అని నా బ్రతుకులో నీ బ్రతుకులో నా బ్రతుకులో ఎక్కడైనా ఎవరి బ్రతుకుల్లో అయినా అది ఉంటే ఆ కట్టును తెంచాలి ఫస్ట్. అది తెంచకుండా ఆ కాడిమాను మోకులు, ఏదైతే కాడిమాను నీ యొక్క పాపం అనే ఆ భారం తీసుకొచ్చి ఆ కాడిమాను నీ మీద సాతాను మోపుతూ వచ్చిందో మొదట ఆ భారాన్ని నువ్వు తీసివేసుకోవాలి. ఆ మేకులు తీయాలి. బాధింపబడిన వారిని విడిపించుటయు, నీ వలన ఎవరైనా బాధింపబడిన వారు ఉంటే అటు వారు మొదట విడుదల పొందాలి. ప్రతి కాడిని విరగ్గొట్టాల్సిన వాటిని విరగ్గొట్టకుండా, తీసేసుకోవాల్సిన వాటిని తీసేసుకోకుండా అటు వాటిని అలానే ఉంచుతూ, అట్లాంటి ఉపవాసం ఆ దేవుడు కోరుకునేది. నీ ఆహారము ఆకలి కొన్ని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలినటువంటి బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. రక్త సంబంధులకు ముఖం తప్పించకూడదండి. చాలామంది రక్త సంబంధులతో సరిగ్గా ఉండట్లేదు ఈ దినాల్లో. రక్త సంబంధులతో ఎలా పడితే అలా ఉండటం ఆత్మీయత కాదు. రక్త సంబంధులు వచ్చినప్పుడు ముఖం తప్పిస్తూ ఉంటారు చాలామంది. నీవు ముఖం తప్పిస్తే అది దేవుడు మెచ్చుకోడు. ముఖం కనబరుచుకోవాలి, ముఖాలు తప్పించుకొని తిరగటం, అట్లాగా మరి ఇతర మనుషులతో సమాధానకరంగా ఉండకుండా ఆంతరంగంలో ఏదో కలిగి ఉండి ముఖాలు తప్పించుకొని తిరగటం, ఆకలి కొన్ని వారికి ఆకలి పెట్టకుండా ముఖం తెప్పించటం, అలాగే దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకొనకపోవటం, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రం లేకుండా వదిలేసేయటం, ఇలాగ చేస్తే ఇంక దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ఎలా ఫలింపులోకి వస్తుంది? అందుకే దిక్కుమాలిన వాళ్ళని, బేదలను ఇంట చేర్చుకోవాలి. వస్త్రహీనులు ఎవరంటే వారికి వస్త్రాలు ఇవ్వాలి. అలాగే ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. రక్త సంబంధులకు ముఖం తప్పించకూడదు. వాళ్ళని ఆదరించాలి, వారితో మాట్లాడాలి, వారితో సమాధానంగా ఉండాలి. అలాగను నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. వేకువ చుక్క చూసారా పొద్దున్నే, అలాగ మీ ఇంట్లో వెలుగు ప్రకాశమానమైన వెలుగు ప్రకాశిస్తుంది. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీ ఇంట్లో స్వస్థత, నీ వ్యక్తిగత జీవితంలో స్వస్థత ఉంటుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలిగాస్తుంది. కావలి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. ఇతరులను బాధించుటయు
వ్రేలిపెట్టి చూసి తిరస్కరించుటూ చెడ్డదాన్ని మాట్లాడి నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలిగొని వారికి శ్రమపడిన దాన్ని తృప్తిపరిచినాడు. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. కనుక అట్లా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు వస్తుంది. ఇతరులను బాధ పెడుతుంటున్నావా? వేలు పెట్టి తిరస్కరించే మనసు ఉందా? చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతున్నావా? నువ్వు మానేసేయాలి ఎట్లాంటి వాటన్నిటినీ కూడా. అవి మానుకొని ఉపవాసం ఉండు. దేవుడు అప్పుడు నేను దీవిస్తాడు. ఇతరులను బాధ పెట్టొద్దు. వేలు పెట్టి ఏలెత్తి చూపిస్తూ ఉంటాం, అందరినీ తిరస్కరిస్తుంటాం. ఈయన అట్లా అంటే ఆయన ఎట్లా అంటే ఆయన ఇట్లా అంటే ఆయన ఏళ్ళు పెట్టి చూపించటం ఎందుకు? అందరి వైపు ఏళ్ళు చూపిస్తావు ఎప్పుడు? ఇంక అదే పనా? కొంతమందికి ఎప్పుడు ఏళ్ళు ఎప్పుడు ఇతరుల వైపు ఉంటా ఉంటాయి. అందుకే మనం ఒకవేళ ఇతరుల వైపు చూపించేది, మిగిలిన 4 నీకళ్ళు ఉంటాయి, గుర్తుపెట్టుకో. కనుక 4 వేలు నీ వైపు చూపిస్తున్నప్పుడు ఒకవేళ ఇతర వైపు చూపిస్తే ఏం ప్రయోజనం? కనుక ఏళ్ళు చూపించడం మానేద్దాం. ఫస్ట్ ఏళ్ళు చూపించి ఇతరుల వైపు లోపాలను వెతకటం, ఫస్ట్ వారిలో తప్పుదలన్నీ చెప్తూ ఉంటాం. అట్లాంటి పని మంచిది కాదండి. నీవు అలా ఉంటే దేవుడిని ప్రార్థన ఆలకించడు. అందుకే ఆశించిన దాన్ని ఆకలి అని వారికి శ్రమపడిన దాన్ని తృప్తిపరిచిన ఎడల, ఎవరైనా ఏదైనా ఆశిస్తే ఆకలిగా ఉంటే వారికి ఆకలి తీర్చు, శ్రమలో ఉంటే వారి శ్రమల్లో వారి తృప్తిపరచు. అప్పుడు నీకు వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం మధ్యాహ్నం వలె ఎట్లుంటుందో తెలుసా ప్రియులారా? అంధకారం మధ్యాహ్నం వలె యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు మనకి ఒక సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టే మనము పేదలకు సహాయం చేయటం, అలాగే ఇతరులకు వస్త్రాలు పంచడం, ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేసాము ఆ సంవత్సరం. తెలుసా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలము నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కడతావు. బాగు చేసేస్తాడు దేవుడు అన్నిటినీ. పునాదులు కడతావు, ఓటలాగా తయారవుతావు. పాడైపోయిన స్థితి అంతా బాగైపోతుంది. నీ జీవితం ఒక వెలుగుమయంగా మార్చబడుతుంది. విడువబడిన దాన్ని బాగు చేయబడిన దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచబడి నీకు పేరు పెట్టబడుతుంది. దేవుడు మంచి మంచి త్రోవలు నీ కొరకు సిద్ధపరుస్తాడు. విశ్రాంతి దినమును వ్యాపారం చేయక ప్రతిష్ఠిత దినమైన దినమని నీవు ఊరకుండి నెల విశ్రాంతి దినం మనోహరమైందని, యెహోవాకు ప్రతిష్ఠితమైందని, ఘనమైందని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోకవార్తలు చెప్పుకొనకుండా నీవు యెహోవా యందు ఆనందించదు. చాలామంది ఆదివారం వ్యాపారాలు పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నాక ఆదివారం వ్యాపారం పెట్టకూడదని వాక్యం చెప్తా ఉంది. ఆదివారం పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, వ్యాపారం చేయకూడదు. ప్రతిష్ఠిత దినమని నువ్వు ఊరకున్నట్లయితే విశ్రాంతి దినం మనోహరమైనదని, ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని ఎంచుకోవాలంటండి దేవుని బిడ్డలు. విశ్రాంతి దినం మనోహరమైంది, ప్రతిష్ఠితమైనదండి, ప్రత్యేకించబడింది, మనోహరమైనది. తర్వాత అది ఘనమైనదని అనుకొని ఘనముగా నువ్వు ఆచరించాలి. ఊరికే ఏదో ఆదివారం అంటే మొక్కుబడిగా సన్నిధికి వెళ్ళి ఆ 2 గంటలు ప్రార్థనలో ఉండి ఎప్పుడు వ్యాపారం మీద నీ మనసు కొట్టుకుంటా ఉందనుకో, ఇంక నువ్వు ఎక్కడ ఘనంగా ఎంచుకుంటున్నావు, ఎక్కడ ప్రతిష్ఠితగా ఉంటున్నావు? ప్రభు కొరకు పూర్తిగా మనోహరముగా ఎంచుకొని ఆయన కొరకు నువ్వు అర్పించుకోలేకపోతున్నావు కదా. అందువల్ల దేవుడు వ్యాపారాన్ని దీవించడం మానేస్తాడు. కనుక వ్యాపారం దీవించబడాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రతిష్ఠిత దినం ఎంచుకుని ఊరకుండు, పర్వాలా. ఆ రోజు వరకు మానేసేయి, వ్యాపారం చేయొద్దు, ఊరకుండు చాలు, ఖాళీగా ఉండు. అది మనోహరమైంది ఎంచుకో. ప్రతిష్ఠిత దినం నేను చేయను, ఆ రోజు ఏం చేయనని చెప్పు దేవుడికి. అలాగే మనుషులకు కూడా చెప్పు, నేను ఏం చేయను ఆ రోజు అని నువ్వు చెప్పి నిలబడగలిగితే దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల. ఏ వార్తలు చెప్పుకోకూడదు ఆదివారం? అసలు లోక విషయాలు ఏవి కూడా మాట్లాడుకోకూడదు ఆదివారం అని. ఆదివారం నాడే లోక వార్తలన్నీ మాట్లాడుకుంటాం మనం. ఆదివారం మందిరాలకు వెళ్తాం కదా, అందరు కలుస్తారు కదా మనకు అక్కడ. అందుకని ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఖాళీ దొరకగానే లోక వార్తలన్నీ చెప్పుకుంటాం. అది ఎంతో భయంకరమైన పాపం. కనుక నీవు యెహోవా యందు ఆనందించుతూ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కిస్తా. నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యమును
నీ అనుభవంలో ఉంచదవు. యెహోవా సెలవిచ్చిన వాక్ ఇదే. కనుక నీవు కానీ ఇట్లా కానీ చేసుకుంటూ వచ్చినట్లయితే యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలాలు ఎక్కిస్తాడు దేవుడు నిన్ను. ఆయన కొరకు నువ్వు ఓరకుండి, ఆయన కొరకు నువ్వు కొన్ని మానివేసి, ఆయనను ఘనంగా ఎంచుకొని, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా మనోహరమైందిగా భావించుకొని ఉన్నతంగా ఘనంగా ఎంచుకుంటావు దేవుణ్ణి, నిన్ను కూడా ఘనంగా ఉంచడం ప్రారంభిస్తాడు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీకు అనుభవంలోకి తీర్చదు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మాటకు లోబడతావా? దేవుని ఆశీర్వాదం. ఉపవాసం అండి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ఉపవాసం ఉండాలి, దేవుని ఎలా నడుచుకోవాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇది నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని కానీ చక్కగా ఆత్మీయంగా దేవునికి నమ్మకంగా జీవిస్తాను, ఆత్మీయంగా నువ్వు నడుచుకున్నట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో గొప్ప స్థాయిలోకి తీసుకొస్తాడండి. యాకోబు స్వాస్థ్యం అంతా నీ అనుభవం ఉంచుతాడంట. ఆయన స్వాస్థ్యముగా ఇవ్వదలుచుకుందంతా నీకు ఇచ్చేసేస్తాడు. నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడండి. నువ్వు ఊహించని స్థాయికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అయితే నీకు ఈ అనుభవం అంత అవసరం. ఈ అనుభవంలో మనం ఇంకా లేకపోతే ప్రభు పాదాల చెంతకు వచ్చి అటు అనుభవంలో మనం జీవించలాగా దేవుని వేడుకొని దేవుని సన్నిధిలో అటు ఆశీర్వాదం పొందుకునేలాగా దేవుడి మాటలు దీవించునుగాక.